నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. To follow the star. His name is Jesus. You shall turn the hearts of the fathers to the children, and the heart of the children to their fathers. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. మా స్తుతులకు కారణభూతుడు అయిన మా కన్న తండ్రి, శాశ్వత ప్రేమను ఈ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన సంగతులను ధ్యానించడానికి మీరు అనుగ్రహిస్తున్న ఈ శ్రేష్టమైన అనుకూలమైన సమయానికై నిన్ను స్తుతిస్తున్నా. తండ్రి, నీ దాసుడనైన నాకు నీ లేఖనాలను వివరించగలిగే శక్తిని అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ, వింటున్న మీ పిల్లలందరికీ వివేచనను ప్రసాదించమని ప్రాధేయపడుతూ, నీ ఆత్మ సహాయముతో ముందుకు తీసుకుని వెళ్ళమని కోరుతూ, క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి శాశ్వత ప్రేమ అను ఈ కార్యక్రమము ద్వారా పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన అనేక సంగతులను ధ్యానిస్తూ ముందుకు వెళుతున్నాం. మరి ఈరోజు కూడా దేవుడు తన కృపను అనుగ్రహించి మీతో కలిసి ఈ సహవాసాన్ని నాకు అనుగ్రహిస్తున్నా పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలుపుకుంటూ, మరి రోజువారీ బైబిల్ ధ్యానాన్ని కొనసాగిస్తున్నారు, బైబిల్ని చదువుతున్నారు అని నేను భావిస్తున్నాను. అలాగే రోజువారీ మన ప్రార్థనా జీవితము కూడా బలముగా ఉంటేనే ఈ పరిస్థితుల మధ్య దేవుని కొరకు మనం బ్రతకలేం. దయచేసి వాక్య పఠనాన్ని, మీ ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరుచుకొనవలసిందిగా కోరుతూ, లేఖనాలలోనికి వెళ్ళి ఈరోజు కూడా ఒక అద్భుతమైన, ఆలోచించదగ్గ, మనల్ని చాలా ఆనందానికి గురి చేసే ఒక మర్మయుక్తమైన సంగతిని మనం అందరము కలిసి ఆలోచిద్దాం. మహనీయుడైన యేసుక్రీస్తు తాను పిలాతు ముందు నిలబడినప్పుడు పిలాతు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. పిలాతు అడుగుతున్న ప్రశ్నకు యేసుక్రీస్తు ఒక చక్కటి సమాధానము కూడా తెలియజేస్తున్నాడు. దయచేసి మీ చేతుల్లోనికి పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకోండి. అటు ఇటు తిరగకుండా లేఖన ధ్యానాలను భక్తిపూర్వకముగా ధ్యానించాలి అని కోరుతూ, యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనాన్ని మనం అందరము ధ్యానిద్దాం. పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. పిలాతు యేసుక్రీస్తును నీవు రాజువా అని అడుగుతున్నాడు. యేసుక్రీస్తు అందుకు నీవన్నట్టు నేను రాజునే అని సమాధానమిస్తున్నాడు.
యేసుక్రీస్తు రాజు అని మాట్లాడుతున్నప్పుడు యూదులు యేసుక్రీస్తును రాజుగా అంగీకరించే స్థితిలో లేరు. లేఖనాలలో మెస్సయ్యగా, అభిషిక్తుడుగా, రక్షకుడుగా ఆయన రాక జరుగుతుంది అని ఎన్నో లేఖనాలలో వ్రాయబడిన లేఖనాలన్నీ యేసుక్రీస్తులో నెరవేరుతున్నవని ఎరుగక యేసుక్రీస్తును రాజుగా అంగీకరించే స్థితిలో యూదులు లేరు. యేసుక్రీస్తు నేను రాజునే అంటున్నప్పుడు యూదులు ఎందుకు అంగీకరించటం లేదు? యేసుక్రీస్తు రాజు అన్న సంగతి ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పటాన్ని బట్టి కాదు గాని, యేసుక్రీస్తు పుట్టిన ఆ సందర్భంలో తూర్పు దేశము నుంచి జ్ఞానులు వచ్చారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగారు. యేసుక్రీస్తు పుట్టుకతోనే రాజు అని జ్ఞానులకు అర్థమైంది, కానీ యూదులకు ఎందుకు అర్థం కాలేదు? యేసుక్రీస్తు రాజు కాడు అని, యేసుక్రీస్తును రాజుగా అంగీకరించే స్థితిలో వారు ఎందుకు లేరు అని యూదుల పరిస్థితులను కూడా మనం ఆలోచించగలిగితే, సౌలును రాజుగా ఒప్పుకుంటున్నారు, దావీదును రాజుగా ఒప్పుకుంటున్నారు, సొలొమోనును రాజుగా ఒప్పుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు రాజు కాదు అంటున్నారు. ఎందుకు అంటే, సౌలు గారికి, దావీదు గారికి, సొలొమోను గారికి పట్టాభిషేక కార్యక్రమము జరిగింది. ఒక రాజు కావాలంటే పట్టాభిషేక కార్యక్రమము జరగాలి. అది వారి కళ్ళ ముందే జరగటాన్ని బట్టి వీరు రాజులు అని అంగీకరిస్తున్నారు. యేసుక్రీస్తుకు మా కళ్ళ ముందు పట్టాభిషేకం జరగలేదు గనుక యేసుక్రీస్తు రాజు కాడు అని వారు భావిస్తున్నారు. వారి కళ్ళ ముందు జరిగిన పట్టాభిషేక కార్యక్రమాలను ఒకసారి పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి మనము చూచినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 1, 5, 6 వచనాలను జాగ్రత్తగా మనం చూడగలిగితే, అప్పటి వరకు రాజుగా దేవుడు ఉండి న్యాయాధిపతుల ద్వారా న్యాయమును తీర్చే పద్ధతిని కొనసాగిస్తున్నాడు దేవుడు. ఇశ్రాయేలీయులు అనూహ్యంగా మాకు రాజు కావాలి అన్నారు. సమూయేలు ద్వారా రాజులు ఎలా ఉంటారో తెలియజేసిన తర్వాత కూడా రాజు కావాలి అన్నప్పుడు సౌలును మొట్టమొదటి రాజుగా దేవుడు సమూయేలు గారి ద్వారా పట్టాభిషేకము జరిగించి ఇశ్రాయేలులకు రాజుగా నియమిస్తున్న సందర్భం ఇక్కడ రాయబడింది. సౌలు యొక్క పట్టాభిషేక కార్యక్రమంలో మనకు 3 ఘట్టాలు కనపడతాయి. మొదటిది తైలముతో అభిషేకించటం. రెండవది, ఎప్పుడైతే తైలముతో తల మీద అభిషేకము జరిగిందో పరిశుద్ధాత్మ సౌలు మీదికి దిగి రావటం. మూడవది, సౌలు రాజుగా ఇశ్రాయేలీల మీద దేవుడు నియమించాడు అని ప్రకటన చేయటం. ఇశ్రాయేలీల పట్టాభిషేక కార్యక్రమంలో కూడా ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. తైలముతో అభిషేకించటం, ఆత్మ వారి మీదికి దిగరావటం, అదేవిధంగా రాజుగా దేవుడు నియమించాడు అని ప్రకటన చేయటం. ఈ 3 ఘట్టాలు ఇక్కడ కనపడుతున్నాయి చూడండి. 10వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డిని పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతినిగా నియమించి ఉన్నాడు. ఆ తర్వాత ఘట్టాన్ని చూడగలిగితే 5వ వచనాన్ని చూడండి. ఈలాగున పోవుచు ఫిలిస్తీల దండు కాపువారుండు దేవుని కొండకు చేరుదువు. అచ్చట ఊరి దగ్గరికి నీవు రాగానే స్వరమండలము, తంబుర, సన్నాయి, సితార వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును. వారు ప్రకటన చేయుతూ వత్తురు, యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును. తైలాభిషేకం, ఆత్మ దిగి రావటం, ప్రకటన చేయటం అనే 3 ఘట్టాలు మనకు కనపడుతున్నాయి. ఇశ్రాయేలీలు ఇది మనసులో పెట్టుకొని యేసుక్రీస్తుకు ఇవి జరగలేదు గనక మాకు రాజు కాడు అనుకుంటున్నారు. అలాగే దావీదు గారు పట్టాభిషేక కార్యక్రమాన్ని కూడా మనం చూసినట్లయితే, మరలా సమూయేలు గారు యెష్షయి ఇంటికి వెళ్ళాడు. ఇంకా నీకెవరైనా కుమారులు ఉన్నారా అని ఉన్నవారందరి తర్వాత అడిగారు. ఇంకా కడసరివాడున్నాడు, అతడు గొర్రెల కాపరి అన్నప్పుడు పిలిపించమన్నాడు. దావీదు గారు అక్కడికి రాగానే
దేవుడు వెంటనే నేను కోరుకొనిన రాజు ఈతడే అన్నాడు. అప్పుడు అభిషేకిస్తున్నట్లుగా రాయబడింది చూడండి 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీది మీదికి బలముగా వచ్చెను. దావీదు గారు మాకు రాజు, సమూయేలు గారు అభిషేకించాడు తైలముతో, ఆత్మ అతని మీదికి దిగి వచ్చింది, మాకు రాజు. యేసుక్రీస్తుకు అభిషేకం జరగలేదు కదా, అందుకే మాకు రాజు కాడు అని యూదులు నిర్ధారించుకున్నారు. సమూయేలు దావీదును అభిషేకించాడు, సౌలును అభిషేకించాడు. ఇది ఇశ్రాయేలీల కళ్ళ ముందు జరుగుతుంది గనుక ఈ పట్టాభిషేకాల్లో మనసులో పెట్టుకున్నారు గనుకనే యేసుక్రీస్తును రాజుగా స్వీకరించలేకపోయారు. తర్వాత ఘట్టాన్ని మనం చూడగలిగితే దావీదు కుమారుడైన సొలొమోను పట్టాభిషేక కార్యక్రమాన్ని కూడా మనం గమనించాలి. ఇక్కడ ఒక ప్రత్యేకమైనది వ్రాయబడింది, దయచేసి చూడండి. రాజులు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 33-34 వచనాలు. అంతట రాజు, మీరు మీ ఏలినవాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెర గాడిద మీద ఎక్కించి గీహోనుకు తీసుకొని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలీల మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి యగునుగా కాని ప్రకటన చెయ్యవలెను. అలానే జరిగింది. దావీదు గారు సొలొమోను పట్టాభిషేక కార్యక్రమాన్ని గురించి సెలవిస్తున్నాడు. అలానే జరిగినట్లుగా కూడా మనం చూడగలం. 39వ వచనము చూడండి. యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్ము తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకము చేసెను. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి యగునుగా కాని కేకలు వేసిరి. ఇక్కడ బాగా ఆలోచించగలిగితే సొలొమోనును గీహోనుకు ఎలా తీసుకుని వెళుతున్నారు ఆ ప్రాంతానికంటే కంచెర గాడిదను ఎక్కించి. సొలొమోను గారు పట్టాభిషేక కార్యక్రమంలో కంచెర గాడిద మనకు కనపడుతుంది. తైలాభిషేకము, ప్రకటన జరగటం మామూలుగానే జరిగినట్లుగా ఉంది. క్రొత్తగా మనకేం కనపడుతుంది? ఒక కంచెర గాడిద మీద సొలొమోను గారిని తీసుకుని వెళ్ళటం కనపడుతుంది. మరి ఒక పట్టాభిషేక కార్యక్రమాన్ని కూడా మనము చూడగలిగితే రాజులు 2వ గ్రంథము 9వ అధ్యాయము. రాజులు 2వ గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. అంతట ప్రవక్తయగు ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకరిని పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకొని రామోద్గిలాదునకు పోయి అచ్చట ప్రవేశించినప్పుడు నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ ఎక్కడున్నాడని తెలుసుకొని అతనిని దర్శించి. ఇంకా కింది వచనంలోకి వెళ్ళగలిగితే 3వ వచనం. తైలపు గిన్నె తీసుకొని అతని తల మీద తైలము పోసి నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేసితనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి. ఇక్కడ యెహూ పట్టాభిషేకం కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం కూడా ఒకటి ఉంది. అది ఎక్కడ రాయబడింది అంటే 13వ వచనం చూడండి. అంతట వారు అతి వేగిరముగా తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరిచి బాకా ఊదించి యెహూ రాజై ఉన్నాడని చాటించిరి. ఇలా ఇశ్రాయేలీలకు రాజుగా వారికి జరిగిన పట్టాభిషేక కార్యక్రమాలను మనం ఆలోచిస్తున్నప్పుడు తల మీద తైలము పోసి అభిషేకించటం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని ఆత్మ దిగి రావటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. రాజుగా ప్రకటన చేయటం అనేది ముఖ్యమైనది. ఇలాగే సౌలు పట్టాభిషేక కార్యక్రమంలో కనపడుతుంది, దావీదు గారి పట్టాభిషేక కార్యక్రమంలో కనపడుతుంది, సొలొమోను గారి పట్టాభిషేక కార్యక్రమంలో వీటితో పాటు కంచెర గాడిద మీద తీసుకుని వెళ్ళిన సందర్భం కనపడుతుంది. యెహూ పట్టాభిషేక కార్యక్రమంలో వీటితో పాటు యెహూ వస్తున్నాడు, రాజు వస్తున్నాడని తివాచీలు పరచడానికి సమయం లేదు. అక్కడ సందర్భం మనం బాగా ఆలోచించగలిగితే వెంటనే మెట్ల మీద తమ వస్త్రములను పరిచినట్లుగా మనము చూస్తున్నాం. ఇవన్నీ ఇశ్రాయేలీల కళ్ళ ముందు జరుగుతున్నవి గనుక వీళ్ళందరూ రాజులు. యేసుక్రీస్తుకు ఇలా జరగలేదు గనుక ఈయన యూదులకు రాజు కాడు అనుకుంటున్నారు. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నప్పుడు
మనం కూడా అలానే ఆలోచించే అవకాశం కూడా ఉంది. కానీ యేసుక్రీస్తుకు ఇవి జరగలేదా? క్రీస్తుకు పట్టాభిషేకం జరగలేదని వారు అనుకుంటున్నారు. కానీ మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తుకు ఇవన్నీ జరిగినట్లుగా లేఖనాలలో వ్రాయబడ్డాయి. ఇవన్నీ జరిగినట్లుగా వ్రాయబడ్డాయి. చూస్తున్న వారు గ్రుడ్డితనము కలిగిన వారుగా చూస్తున్న వాటిని మనోనేత్రములతో ఆలోచించలేకపోయారు. ప్రేమన దేవుని పిల్లలారా, మనమైన మనోనేత్రములతో ఆలోచించగలిగితే యేసుక్రీస్తుకు పట్టాభిషేక కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది? పాత నిబంధన గ్రంథములో రాజుల జీవితాలలో జరిగిన పట్టాభిషేక కార్యక్రమం ఈయనకి ఎలా జరుగుతుందో ఒక్కసారి లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే, మత్తయి గారు రాసిన సువార్త 21వ అధ్యాయము దయచేసి చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 21వ అధ్యాయము మొదటి వచనము నుండి జాగ్రత్తగా చదువుకుంటూ ముందుకు వెళితే, ఆయన పట్టాభిషేక కార్యక్రమములో కూడా కొన్ని జరుగుతున్నట్లుగా ఉన్నవి. అవి చదువుతున్నప్పుడు పాత నిబంధనలో జరిగిన పట్టాభిషేక కార్యక్రమాలు మన జ్ఞాపకానికి వస్తాయి. దయచేసి చూడండి. 21వ అధ్యాయము 2వ వచనం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. అనూహ్యంగా యేసుక్రీస్తు ఒక గాడిదను తీసుకొని రమ్మని ఎందుకంటున్నాడు? ప్రవచనాలలో ముందుగా రాయబడింది, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారావాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. నీ రాజు యేసుక్రీస్తు ఆ గాడిద మీద యెరూషలేముకు వెళుతుండటం చూస్తున్న వాళ్ళందరూ ఈ ప్రవచనాన్ని జ్ఞాపకం తెచ్చుకొని ఎవరి పట్టాభిషేక కార్యక్రమాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలంటే సొలొమోను గారి పట్టాభిషేక కార్యక్రమాన్ని జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ఆయనను కూడా గాడిదనెక్కించి గీహోనుకు తీసుకుని వెళ్ళారు కదా పట్టాభిషేక కార్యక్రమము కొరకు. అది జ్ఞాపకం రావాలి. కళ్ళ ముందు జరుగుతున్న అన్నీ మర్చిపోయి ఏది జరగనట్లుగా ఊహించుకుంటున్నారే కానీ జరుగుతున్నది అర్థం చేసుకునే స్థితిలో ఆనాటి ఇశ్రాయేలీలు యూదులు లేరు. ప్రియమైన వారలారా, ఇంకా కాస్త ముందుకు వెళ్ళగలిగితే 21వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. యెహూ పట్టాభిషేక కార్యక్రమంలో మెట్లు దిగుతున్నప్పుడు తమ వస్త్రములు పరిచినట్లుగా ఇక్కడ కూడా జనసమూహములు యేసుక్రీస్తు వస్తున్నప్పుడు దారి పొడుగున వస్త్రములు పరిచారు. ఇది జరుగుతున్నప్పుడు యెహూ పట్టాభిషేక కార్యక్రమం జ్ఞాపకానికి వారికి రావాలి, కానీ రాలేదు. ఇంకా మీరు చూడగలిగితే 9వ వచనము. దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన రాజు అని ప్రకటన జరుగుతుంది. ఆయన రాజు అని ప్రకటన జరుగుతుంది. లూకా గారు రాసిన సువార్త 19వ అధ్యాయంలో కూడా ఇదే విషయాన్ని వ్రాయబడింది. దయచేసి చూడండి. 19వ అధ్యాయము 38వ వచనము. ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక. చూసారా ప్రియమైన వారలారా, రాజుగా ప్రకటన చేయబడుతుంది. గాడిద పిల్లని ఎక్కి వస్తున్నాడు. దారి పొడుగున వస్త్రములను పరిచారు. ఆయన రాజు, ఇదిగో నీ రాజు వస్తున్నాడని ప్రకటన చేయబడింది. కానీ ఇశ్రాయేలీలకు అర్థం కావటం లేదు. మరి యేసుక్రీస్తుకు అభిషేకము జరగలేదు కదా అని ఒకవేళ మీరు అనుకుంటే, యేసుక్రీస్తుకు జరిగిన అభిషేకము చాలా గొప్పది. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 27వ వచనాన్ని దయచేసి చూడగలిగితే, ఏవి జరగవలెనని నీ హస్తము నీ సంకల్పము ముందు నిర్ణయించెనో
వాటినన్నింటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు అని వ్రాయబడింది చూడండి. యేసుక్రీస్తును కూడా అభిషేకించాడు. ఎలా జరిగింది అభిషేకము అని ఒకవేళ ఆలోచించగలిగితే, యోర్దాను నదికి వెళ్ళినప్పుడు యోహాను గారు అక్కడ బాప్తీసం ఇస్తున్నారు. యేసుక్రీస్తు కూడా బాప్తిస్మము తీసుకున్నాడు. బాప్తిస్మము తీసుకోగానే ఆత్మ ఆయన మీదికి వచ్చింది. మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. యేసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. ఆత్మ తన మీదికి వచ్చింది. బాప్తిస్మమే అభిషేకమైంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ అభిషేకము ద్వారా పరిశుద్ధాత్ముడు ఆయన మీదికి వచ్చినట్లుగా మనం చూడగలం. ఇశ్రాయేలీల రాజుల జీవితాలలో జరిగిన పట్టాభిషేక కార్యక్రమంలో అన్నీ యేసుక్రీస్తుకు జరుగుతున్నవి కదా. అన్నీ జరుగుతున్నప్పుడు ఇవన్నీ గమనించి లేఖనాలను ముందు పెట్టుకొని యేసుక్రీస్తు కూడా మాకు రాజు అని గ్రహించవలసిన వారు గ్రహించలేదు. పిలాతు అడుగుతున్నాడు, నీవు రాజువా అన్నప్పుడు, నీవన్నట్టు నేను రాజునే. ఎందుకు? నాకు పట్టాభిషేక కార్యక్రమము జరిగింది. ఇదిగో నాకు అభిషేకము జరిగింది బాప్తిస్మము ద్వారా. ఆత్మ నా మీదికి దిగి వచ్చింది పరిశుద్ధాత్మ పావురము వలే. అంతేకాదు, నేను రాజు అని ప్రకటన చేయబడింది. అంతేకాదు, సొలొమోనుకు పట్టాభిషేక కార్యక్రమంలో గాడిద పిల్లనికి ఎలా వచ్చాడో, దావీదు కుమారుడుగా యేసుక్రీస్తు కూడా రంగప్రవేశం చేశాడు గనక ఆయన కూడా గాడిద మీద ఎక్కి వచ్చాడు. అంతేకాదు, యెహూ పట్టాభిషేకములో జరిగినట్లుగా బట్టలు ఆయన దారి పొడుగున పరిచిన సందర్భాలు ఇన్ని చక్కగా కనబడుతున్నాయి కదా ప్రియమైన వారలారా. ఇన్ని కనబడుతున్నప్పుడు యేసుక్రీస్తు రాజు అని అనకుండా ఉండటానికి ఇంకా ఏముంది చెప్పండి. జ్ఞానులైతే పుట్టుక తోడనే రాజు అన్నప్పుడు శాస్త్రులకి, పరిసయ్యులకి, ఇశ్రాయేలీలకి, యూదులకి ఇప్పటి వరకు అర్థం కాకపోవటం ఎంత విచారకరమో. కానీ యేసుక్రీస్తు పిలాతుతో చెప్పిన మాట, నా రాజ్యము ఈ లోక రాజ్యము కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నా శిష్యులు నీతో పోరాడుతారు. నేను నీకు అప్పగింపబడకుండునట్లు నా శిష్యులు పోరాడటం లేదంటే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అన్నాడు. ఆనాడు శిష్యులకి అర్థమైంది. యేసుక్రీస్తును గురించిన సందర్భాలు యూదులకు అర్థం కాలేదు. ఇప్పటికీ మనకైనా అర్థమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. యేసుక్రీస్తు రాజు, ఆయనకు పట్టాభిషేకము జరిగింది. ఆయన క్రీస్తు, ఆయన రక్షకుడు, ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చిన మెస్సయ్యా. ఆయన రాజ్యం, మరి ఆయన రాజ్యమేది? ఆయన రాజ్యము మనదే. ఆయన రాజ్యము మనమే ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన రాజ్యము మనమే. మనం కూడా బాప్తిస్మాన్ని పొంది యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి మారు మనసు పొందాము అంటే మనము కూడా ఆయన రాజ్యములోనికి వచ్చినట్లు. ఆయన మనకు రాజుగా ఉన్నాడు. ఆయన రాజ్యములో, ఇదిగో ఆత్మ సంబంధమైన రాజ్యములో మనము ఉన్నాము. కాబట్టి యేసుక్రీస్తు రాజు అని గ్రహించగలిగే ప్రత్యక్షత గల మనసు దేవుడు మనకు అనుగ్రహించాలి. ఇంత చక్కగా ఆయన జీవితములో ఘట్టాలు కనబడుతున్నప్పుడు ఇశ్రాయేలీలకు అర్థం కాకపోవటం ఎంత విచారకరం. మరి ఈరోజు లేఖనాలను ధ్యానిస్తున్నా మనకు అర్థం అవుతుందో ఒక్కసారి ఆలోచించండి. అర్థం కావాలి. ఆయన రాజు, ఆయన రాజ్యము మనల్ని పాలిస్తున్నాడు. ఈ రాజ్యమే రేపొద్దున పరలోకానికి వెళ్ళగలిగే గొప్పదిగా మారబోతుంది ప్రేమన వారలారా. కాబట్టి యేసును రాజుగా స్వీకరించి ఆయన కొరకు బ్రతికి శాశ్వత కాలపు ఒక మహాలోకాన్ని పొందుకొనగలిగే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈ లేఖనాలు మీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరముగా ఉంటున్నవని తలంచచ్చు.
ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనములు నాయన. ఈరోజు కూడా ఉన్నతమైన నీ మాటలను అర్థం చేసుకునే భాగ్యాన్ని మీ పిల్లలకు అనుగ్రహించండి. క్రీస్తు పట్టాభిషేక కార్యక్రమాన్ని గురించి మా కళ్ళకు కట్టినట్టుగా రాయించిన మాటలే మాకు అర్థమవుతున్నప్పుడు నాయన, కళ్ళ ముందు జరిగినవి వారికి ఎందుకు అర్థం కాలేదు, దుష్టుడు మనోనేత్రములకు గురుడితనము కలుగజేశాడు అని బాధపడుతున్నాం. తను మేము అలా ఉండకుండా లేఖనాల ప్రత్యక్షతను అనుభవిస్తూ ముందుకు వెళ్ళగలిగే భాగ్యాన్ని ఇవ్వమని కోరుతూ, ఈ టీవీ కార్యక్రమముల ద్వారా మీ పిల్లల ఆత్మీయ జీవితాన్ని నాయన ప్రభావితము చేసి అభివృద్ధిలోనికి తీసుకుని వెళ్ళమని కోరుతూ, ప్రార్థనా సహాయాన్ని కోరిన మీ పిల్లలందరినీ నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలుగా స్థిరపరచండి తండ్రి. ఇదిగో నాయన, పెద్దవారికి చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వండి. పిల్లలకి నాయన వారి చదువులోను వారి ఉద్యోగంలోనూ నాయన తండ్రి తోడుగా ఉండండి. కుటుంబాలుగా నీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని ఇవ్వమని, అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లలను కూడా నాయన కృపతో కనికరించి స్వస్థతను అనుగ్రహించమని కోరుతూ తండ్రి, ఈ కార్యక్రమం జరగటానికి బలపరుస్తున్న గొప్ప దేవా నాయన, మీ పిల్లలందరికీ నాయన పరసంబంధమైన ఈవులను అనుగ్రహించమని కోరుతూ, ఈ కార్యక్రమం కొరకు సహకరిస్తున్న నీ బిడ్డలందరినీ నాయన పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకొనమని కోరుతూ, క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, వివీక్షణతో నిలుచును ప్రేమ.